ఏపీలో రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు అన్నారు మాజీ మంత్రి రోజా. రైతు పక్షాన నిలబడి వాస్తవాలు వెలుగులోకి తెస్తే సాక్షిపై కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. పచ్చపత్రికల్లో యూరియా లేదని ప్రచురితం కాలేదా అంటూ ప్రశ్నించారు. సాక్షిలో వస్తే మాత్రం ఫేక్ ప్రచారమా అని నిలదీశారు. మైనింగ్లో దోచుకోవటం చాలక రైతుల నోట్లో మట్టి కొట్టి యూరియాలోనూ దోచుకుంటున్నారంటూ విమర్శించారు మాజీ మంత్రి రోజా. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి ఈ కూటమి ప్రభుత్వం వల్ల కష్టాలతో తలకిందులవుతుంటే పరిస్థితి, వాటిని సరిచేయాల్సిన చంద్రబాబు నాయుడు కానీ అలాగే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ వాటిని పట్టించుకోకుండా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే రైతులు ఈరోజు బారులు తీరి వాళ్ళకి యూరియా దొరకట్లేదు, ఎరువులు దొరకట్లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అంటే దాన్ని లైవ్గా ఫోటో తీసి పేపర్లో వేశారని, ఇది ఫేక్ ప్రచారం అంటూ సాక్షి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని మాకు చెడ్డ పేరు తెస్తున్నారు. వీళ్ళ మీద మేము కేసులు పెడతాం, వీళ్ళ అంతు చూస్తామని ఈరోజు మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసమో నేను అడుగుతున్నాను.